3 క్వశ్చన్లు ఒకేసారి అడుగుతాను సార్. మీకు నచ్చే ఫిలిం జానర్స్, మీకు నచ్చిన నటుడు ఎందుకు నచ్చుతాడు, నచ్చే దర్శకుడు, అతని దర్శకత్వంలో మీకు నచ్చిన ఒక అంశం. బాలాగారి గురించి చెప్పాలి. ఇంకెవరన్నా? బాలానే, ఇంకెవరు లేరు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, నచ్చిన నటుడు ఎందుకు నచ్చుతాడు? నచ్చినట్లు చాలా మంది ఉన్నారు. చిరంజీవి నుంచి మొదలు పెడితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్, షారుఖ్ ఖాన్, నాటే స్టార్స్ నటులు చెప్పండి. వాళ్ళ నటులే. వాళ్ళు స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు కాకుండా నానా పటేకర్ లాంటి నటులు ఉంటారు. మనోజ్ వాజ్పేయి వాళ్ళ ఇష్టమే, కానీ వాళ్ళని చూసి విజిలేను నేను. ఓకే. మనోజ్ వాజ్పేయి వస్తే విజిలేను. అద్భుతమైన సీన్ నడిస్తే అక్కడ విజిలేస్తా. ఓకే. ఓ మనిషిని చూస్తేనే విజిలేసేవాడు స్టార్ యాక్టర్. అలాగే నేను వేసేది రజనీకాంత్కి, లేకపోతే చిరంజీవికి, లేకపోతే మన షారుఖ్ ఖాన్కి, ఇట్లాంటి వాళ్ళకి వేస్తాను. సో వాళ్ళు నా ఫేవరెట్ నటులు. నేను అలాంటి నటుడు అవ్వాలనుకున్నా. నానా పటేకర్ ఇట్లా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. నచ్చే దర్శకుడు? బాలా. బాలా, రాజ్ కుమార్, సంతోష్, ఆయన ఇంటెన్స్గా తీస్తారు వాళ్ళు. ఎస్. ఎవరి డైరెక్షన్లోనూ నేను నటించడానికి ఒప్పుకోను, కేవలం బాలాగారి డైరెక్షన్లో సినిమా చేయాలని ఆశపడుతున్నాను అన్నారు. సేతు, పితామగన్, నాన్కడవులు, అవనివన్, పరదేశీ, నాచియార్, తారత పటే, వడంగా. ఫస్ట్ ఎవరి దర్శకత్వంలో నేను నటించనని చెప్పలా అంటే మనం లేటెస్ట్ ఇంటర్వ్యూలో నేను నా డైరెక్షన్లోనే చేస్తాను తప్ప ఇంకోళ్ళ దగ్గర చేయను అన్నారు. కానీ బాలా అంటే ఇష్టం, ఆయన డైరెక్షన్లో చేయాలని చూపించు నాకు ఇంటర్వ్యూ. సార్ చాలా లాంగ్ బ్యాక్ చూసాను, ఆ లింక్ ఎక్కడ ఉందో కూడా సరిగ్గా చెప్పట్లా నువ్వు. ఓకే. నేను ఇంతకుముందు ఒక సినిమాలో నటుడిగా పెద్ద ప్రొడక్షన్లో హీరోగా వచ్చినా కూడా టీజర్ షూట్ అయ్యాక నాకు వచ్చానని చెప్పాను. ఎందుకు వచ్చానంటే ఇప్పట్లో నన్ను వేరే డైరెక్టర్స్ హ్యాండిల్ చేయలేరు. పరాక్రమం తర్వాత మేబీ దే విల్ నో మై బాడీ లాంగ్వేజ్, లేకపోతే నేను ఎలా ఉంటాను ప్రాపర్గా యాక్టర్గా నేను ఏం చేయగలను వాళ్ళకి తెలుస్తుంది, అందుకే వచ్చాను. నెక్స్ట్ నువ్వు ఏ డైరెక్టర్తో చేయాలని ఉందంటే నాకు బాలా డైరెక్షన్ చేయాలని అల్టిమేట్ డ్రీమ్ యాజ్ అన్ యాక్టర్గా అని చెప్పాను. అసలు దానికి సంబంధం లేదు, వేరే డైరెక్టర్లతో చేయనని చెప్పలేదు. ఓకే. అదొకటి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? బాలాగారి డైరెక్షన్లో చేయాలనుకుంటే బాలా సార్ స్టార్స్తో చేయరు. జనరల్గా స్టార్స్ని పీక్ పడేసి స్ట్రగ్లింగ్ యాక్టర్లను పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. నందాలు చేశాడు ఆయన, వాళ్ళని స్టార్స్ చేశాడు. ఇప్పుడు జేడి చక్రవర్తి గారు, మురళీ గారు వీళ్ళు చేయాల్సిన సినిమా సేతు విక్రమ్ చేశాడు, అంటే పెట్టుకున్నారు. ఫస్ట్ సినిమాకే అలాంటి పని చేశారు. నందాలో అజిత్ చేయాల్సి వస్తే సూర్యని పెట్టారు. లేదు జేడి చక్రవర్తి లేదు సేతు జేడి చక్రవర్తి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యేదే. ఎందుకు? సేతు సినిమా మురళీ, విఘ్నేష్, రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు హీరో రాజశేఖర్ ఉన్నారు కదా, అవునవును, ఆయన తమ్ముడిని అనుకున్నారు. నేను బాలా నాకు ప్రొడ్యూసర్ ట్రావెల్ ఉంది జర్నీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. రాజశేఖర్ గారు ఆయన తమ్ముడిని పెట్టి చేద్దాం అనుకున్నాడు. స్టార్ట్ కూడా చేశాడు ఇనిషియల్గా, తర్వాత ఏదో కుదరలా, అది వర్కౌట్ అవ్వాలా. తర్వాత విక్రమ్ ఎంట్రీ ఇచ్చాడు. అవును. అండ్ అజిత్ సార్తో చేయాలనుకుని సూర్యాన్ని పెట్టారు. నాన్ కడవుల విషయంలో అంత పెద్ద గొడవ జరిగింది. నందా అజిత్ని కాదు, నందా సూర్య కోసమే. సూర్య ఫాదరు సేతు సినిమాని ఆయన సేతు ఫస్ట్ రిలీజ్, అవును, శివకుమార్ వినండి సేతు సినిమాలో శివకుమార్ ఆయన నటించాడు. సేతు సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యి థియేటర్కి ఎవరు రాలా, తీసేశారు, ఎత్తేసారు. మళ్ళీ ఈయన దగ్గర ఉండి మళ్ళీ ఫైట్ చేసి ఆస్కార్ రవిచంద్రన్తో మాట్లాడి రీరిలీజ్ చేయించాక సినిమా హిట్ అయింది. ఆ గ్రాటిట్యూడ్తో మీ అబ్బాయితో సినిమా చేస్తానని చెప్పి నందా సినిమా వేసాడు ఆయన ప్రొడక్షన్లో. నాన్ కడోల్ సినిమాకి అజిత్తో చేయాలి. అజిత్ ఆయన ఒక 1 year గడ్డం పెంచుకున్నాడు పాపం, 6 months పెంచుకున్నాడు, 6 months to 1 year పెంచుకున్నాక వీళ్ళకి ఏదో ఇంకా లేట్ అవుతుంది. అజిత్కి ఏమో వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కదా ఒక యాక్టర్కి. నేను తీసేస్తాను గడ్డం అని చెప్పి ఆయన తీసాడు. అలా చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి సరే అని చెప్పి నెక్స్ట్ ఆర్యన్ పెట్టుకుని చేశాడు. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే బాలా సార్తో మీ ట్రావెల్ ఉందని అడుగుతున్నాను. అజిత్ సార్ తోటి ఒక రూమ్లో వాళ్ళకి ఫైట్ అయింది, ఇద్దరు కాలర్లు పట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇలాంటి ఒక ఇది వచ్చింది. మళ్ళీ ఇటుతో అంటే 2 సార్లు అనుకుని మళ్ళీ బాలా దాకా రాకపోవడం, అజిత్ ఒకసారి నో అనుకుంటే వెళ్ళిపోతాడు బయటికి. ఇలాంటి ఒక ఇది తిరుగుతుంది, అది నిజమేనది? అంటే కాలర్లు పట్టుకుని కొట్టుకునే రేంజ్కి అజిత్ అని బాలా క్వారల్ వెళ్ళింది అనేది గొడవ అయితే అయింది. ఇలా కాదు, వేరే రకంగా అయింది గొడవ. ఆ వేరే రకం మీ దాకా వచ్చి ఉంటుంది కదా, వచ్చి చెప్పగలరా? అంటే ఇఫ్ యూ వాంట్ టు అవన్నీ క్రింజ్ చిల్లర జరిగింది ఏంటో తెలియాలని అడిగాను. వెరీ క్యాజువల్. అది నువ్వు చెప్పేది కూడా చాలా మంది తెలియదు. అయ్యేం మామూలు గొడవలు మనుషుల మధ్య ఉంటాయి కదా గొడవ అట్లాంటి. సో ఇలా స్టార్స్నే పక్కన పడేసి స్ట్రగ్లింగ్ ఆర్ అప్కమింగ్ యాక్టర్స్తో తీసి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ బాలాగారు. ఇప్పుడు వనంగాను కూడా సూర్యాన్ని తీసి పడేసి అరుణ్ విజయ్తో చేస్తున్నారు. సో మీ కళ అతి దగ్గరలోనే నెరవేరబోతుందని మీరు అనుకుంటున్నారా? బాలాసార్ని ఆయన అప్రోచ్ అవ్వడు, మీరే అవ్వాలి, అంటే యాక్టర్సే అవ్వాలి సార్, మీతో చెయ్యాలని ఉందని అడిగితే ఎస్ ఇందులో నువ్వు హీరోని కన్ఫర్మ్ చేస్తారు. అలా ఏం లేదు, ఆయన పొటెన్షియల్ గౌరవిస్తాడు. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలామంది తెలియదు, ఆయనకి యాటిట్యూడ్ అనుకుంటారు.
ఫిల్మ్ చాలా కోపిష్టి అని భయపడుతూ దూరంగా ఉంటూ ఉంటారు. ఏం లేదు, ఆయన కోపిస్ట్గా చాలా చాలా మంచి మనిషి. ఆయన లొకేషన్కి వెళ్ళాక హీల్ కంట్రోల్, ఆయన టాప్ కంట్రోల్ తీసుకుంటాడు. బయట మాత్రం వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, అది చాలా డిఫరెంట్ పర్సన్. ఆయన చూస్తే మీరు షాక్ అవుతారు మీరు. విచిత్రమైన సర్కాజం ఉన్న వ్యక్తి అనేలాగా జోక్స్ ఏం లేదు, సైలెంట్గా ఉంటాడు ఆయన, ఎక్కువ మాట్లాడు. అండ్ వెరీ వెరీ జోవియల్ పర్సన్, మంచిగా ఉంటాడు. ఏం లేదు, సార్ ఇంటర్వ్యూస్ చూశాను, వెరీ అన్ని సెటైర్లు వేయాలో అన్ని ప్రెస్ మీట్లో కూడా విచిత్రమైన సెటైర్లు వేశారు. బయట చాలా కోపిష్టి అని విన్నాను. అండ్ మేకింగ్ వీడియో, పరదేశ్ మేకింగ్ వీడియో షూట్లో ఉంటాడు ఆయన, షూట్లో గట్టిగా ఉంటాడు. మరి ఆయన దగ్గర మీరు ఇలా ఉండే రకంగా జనరల్గా మీ క్యారెక్టర్ జనరల్ లేదు. నేను అవతల పనిని చూసి మర్యాద ఇస్తాను. అవతల వర్క్ ఉంటే ఐ విల్ సరెండర్, ఐ హ్యావ్ టు సరెండర్. నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను మొన్న చెప్పాను కదా, టీజర్ షూట్ చేసి వెనక్కి వచ్చాను. అదేంటి సార్, ఏ సినిమా అది టీజర్ షూట్ చేసి? అది చెప్పకూడదు, పెద్ద ప్రొడక్షన్దే. వాళ్ళు టీజర్ షూట్ చేసాం. ఆ డైరెక్టర్ని ఇప్పటికే అడిగితే కూడా నా గురించి చెప్తాడు. అసలు 7 hours కంటిన్యూగా షూట్ చేసాము ఒక 1 minute టీజర్ కోసం. ఆయన ఏం చెప్తే అది చేశాను నేను, ఆయన ఏం చెప్తే అది చేసి ఫైనల్ అవుట్పుట్ చూసాక నాకు నచ్చలేదు, నేను బయటకు వచ్చి చాలా డబ్బులు కూడా ఇచ్చాను, టీజర్ ఖర్చు అయిన డబ్బులు ఇచ్చాను, వాళ్ళు ఇచ్చిన చెక్ వెనక్కి ఇచ్చాను, బయటకు మంచి దాంతో వచ్చి. సో నేను సరెండర్ అవ్వగలనా లేదా అని నాకు ఆ రోజు అర్థమైపోయింది. కంప్లీట్లీ ఐ కెన్ సరెండర్. ఓకే, ఎవరో కొత్త డైరెక్టర్ దగ్గర నేను అయినప్పుడు బాలా సార్ 100% బాలా దగ్గర అవుతాను. సో ఎప్పుడు ఉండబోతుంది, ఎప్పుడు అలా అడిగారా? అడగంది అమ్మాయినా పెట్టదు, బాలా సార్ని అడిగారా? పడం పండుగ ఆయనే అడగాలి, ఆయన అడిగే సిచ్యువేషన్ నేను వెళ్ళాలి, రోజు మనం చేద్దామని. ఎందుకంటే ఆయన నటుడిగా ఆయన అంటే చాలా గౌరవం. ఫస్టే నేను షార్ట్ ఫిల్మ్లో కూడా ఫస్ట్ నేనే నటుడిని, నన్ను నటుడిగా గుర్తించింది ఆయనే ఫస్ట్. ఓకే, మొత్తం మహేష్ బాబు అదంతా చూపిస్తే అందరినీ టేకింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అన్నారు, కానీ నా యాక్టింగ్ గురించి మాట్లాడలేవాడు. ఆర్జీవి కూడా చూశాడు కానీ ఆయన కూడా మాట్లాడలే. బట్ బాలా ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రికగ్నైజ్ మై యాక్టింగ్. ఈ సినిమాలో నువ్వే చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు చేసే సినిమాలో బాగా చేస్తున్నావు, మంచి యాక్టర్ నువ్వు. నేను చెప్పలేకపోయాను దానికి. సరే టేక్స్ టైం. అప్పుడు యాక్టర్ అవ్వాలని లేదు, డైరెక్టర్ అవ్వాలనే ఉంది. బట్ నన్ను ఎవడు ప్రొడ్యూస్ చేస్తాడు? ఓకే, ఇప్పుడు నేను యాక్టర్ అవుతా అంటే ప్రొడ్యూస్ చేస్తాడా? చేయరు కదా. నిరూపించుకున్న వాళ్ళకి కదా అది ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఆయన గుర్తించాడు. సో ఆయనకి ఉంది అది, ఆ థాట్ ప్రాసెస్ ఉంది. ఈ పరాక్రమం అదే ప్రాసెస్లో ఉన్నప్పుడు సార్ ఇలా ఓ సినిమా చేస్తున్నట్లు ఏమని చెప్పారు? ఏం చెప్పలేదు, నేను సక్సెస్ కొట్టాక కలుస్తా. ఓకే, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. బాలా సార్ సినిమాలో చాలా ఇష్టం. నాకు ఇష్టం అంటే ఏదో ఒక ఇది లాగుతుంది. లేదు, ఆయన యాక్చువల్ నాన్ కడువల్ అనేది లాస్ట్ సినిమా ఆయన చేసింది, నేను దేవుణ్ణి. దాని తర్వాత ఆయన ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో చెప్పాడు, దీని తర్వాత మీకు ఆ బాలా ఉండడు, ముందు బాలా ఉండడు, నాకు కావాల్సింది వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, యూ వోంట్ ఫైండ్ దట్ బాలా ఇన్ మీ ఎనీమోర్ అన్నాడు. ఎందుకంటే ఆయన అప్పుడు 2 years 3 years పడుతుంది ఆయన సినిమా అంటే 3 సంవత్సరాలు. బాహుబలిలాగే సెట్లు ఉండవు, కానీ బాహుబలిలాగే ఎన్ని డేస్ తీస్తాడో అన్ని డేస్, 300 రోజులు తీస్తాడు ఒక సినిమా, 320 330. ఇప్పుడు వచ్చే మీరు సినిమాలు అన్నీ కూడా 6 నెలల్లో 3 నెలల్లో తీసేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అలసిపోయాడు, చేసేసాడు, కష్టపడాల్సినంత కష్టపడ్డాడు. ఇప్పుడు ఫ్యామిలీ కోసం బ్రతకాలి, మా వైఫ్ని వాళ్ళందరూ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు లైఫ్లో. ఎప్పుడు అప్పులే ఆయన మొత్తం. ఇప్పుడు బయటకు వచ్చి ఇంకొద్దు చాలు, ప్యాషన్ తీరిపోయిందని స్టిల్ ఆయన స్టైల్లో తీస్తున్నాడు, కానీ తక్కువ టైంలో తీస్తున్నాడు. వనంగా చాలా టైం పట్టింది కదా, చూసారా టీజర్ ట్రైలర్? చూసాను. చాలా టైం అంటే ఎంత పట్టింది? అదే 1.5 years. అది చాలా తక్కువ, ఫాస్ట్ తీసినట్టు బాలా. ఇప్పుడు నేను బాలా సినిమా చేయాలని వెళ్తే నేను 3 సంవత్సరాలు మర్చిపోవాలి. నేను మర్చిపోతే నేను మళ్ళీ కనపడతాను, మళ్ళీ అక్కడ స్క్రీన్ మీద నీకు గట్టిగా 10 సంవత్సరాలు కనపడతాను నేను. అది ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అది మానేసాడు ఆయన. మళ్ళీ ఆయన ఆ స్టేజ్కి రావాలంటే నాకంటూ మార్కెట్ వచ్చి నేను బాలాని అప్రోచ్ అయ్యి బాలాతో నేను సినిమా చేస్తే మనకు మార్కెట్ ఉంది కాబట్టి 3 సంవత్సరాలు నేను టైం ఇస్తాను కాబట్టి ముందుకెళ్ళచ్చు. అర్థమైంది కదా ప్రాసెస్. సో అది నేను ఇవ్వగలగాలి, ఆ కంఫర్ట్ ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ముందు సినిమాల్లో తీయగలడు, నేను కూడా అంత టైం ఇవ్వగలను. దీనికంటే ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాలి అనే ఇది ఉందా? అంటే ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉండిపోయింది అనే ఇది ఉందా, లేకపోతే నెక్స్ట్ 2 films చేసేయగలుగుతారా? అంటే ఏంటి? అదే నెక్స్ట్ సినిమాతో వెళ్ళిపోవాలని, వాళ్ళతో చేయాలి అది. సో లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు పరాక్రమం ఓకే థియేటర్ దాకా వచ్చింది, అండ్ ఫర్దర్ దాని మీద రకరకాల ప్రశ్నలు చాలామంది మిమ్మల్ని అడుగుతారు, విమర్శిస్తారు, విమర్శకి ప్రశంసకి అన్నిటికీ జవాబులు చెప్తున్నారు. మీరు తర్వాత సినిమా అంటే ఏ జానర్లో చేస్తారు, ఎప్పుడు చేస్తారు? అదే ఇంకా అనుకోలేదండి. నేను యాక్చువల్లీ 3 పాత్రలు చేసి ఒక సినిమా అనుకున్నా, అద్భుతమైన కథ, అది మైండ్లో తట్టింది ఒకసారి.
అది చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు నన్ను రాముడి పాత్రలో చాలా తక్కువ మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు పరాక్రమంలో రామావతారం ఇది నాది. ఉందండి సో టోటల్లీ ఓవరాల్ మీరు చూస్తే చాలా సాఫ్ట్. వన్ సీన్ ఎస్ ఆ సీన్ గురించి అదే ఆ కాదు, ఒక్క లోరాజ్ క్యారెక్టరేషన్. వాడు రావణుడు అయితే ఇంతకుముందు దొరబాబు వీళ్ళందరూ రావణుడు క్యారెక్టర్స్ కదా, లైక్ అగ్రెసివ్ ఇట్లా కదా. వీడు గ్రే షేడ్ క్యారెక్టర్ వీడు వచ్చేసరికి అగ్రెషన్ కూడా కంట్రోల్డ్ అగ్రెషన్, బాధ్యత ఇవన్నీ ఉంటాయి వీడి క్యారెక్టర్లో. సో నాకు అలాంటి ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ క్యారెక్టర్లు కావాలని చాలామంది కోరుకుంటున్నారు. సో అది కూడా మైండ్లో ఉంది. సో దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నెక్స్ట్ 1 monthలో. 1 monthలో అనౌన్స్మెంట్ ఉంటుందంటారు. అనౌన్స్మెంట్ ఏం చేయను కదా, సైలెంట్ చేసుకుని వచ్చేస్తాను నేను. నా అన్ని ఏదో అనౌన్స్మెంట్ పెడతారు కదా సోషల్ మీడియాలో, అలా పెట్టుకుంటా నా వరకు. అంటే నెక్స్ట్ ఇది చేయబోతున్నారు సరోజ్ గారు అనేది ఒకటి వస్తుంది కదా అని. యా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ మ్యాజిక్ బాలాసార్ డైరెక్షన్లో ఈ మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. బట్ దానికి సమాధానం మీరు సారే చెప్పాలి. అదే నేను సక్సెస్ అయ్యాక నాకు మార్కెట్ వస్తే డెఫినెట్లీ వీల్ డూ.